హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లో ఉండే పదార్థాలతోటే చాలా ఈజీగా అలాగే క్రంచీగా టేస్టీగా ఉండే ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి టీ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడం కోసం మనం ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పంచదార తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మీరు పంచదారని కొలుచుకుంటున్నారో మిగిలిన అన్ని పదార్థాలు కూడా సేమ్ అదే కప్పుతో కొలుచుకుంటూ కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదారని మెత్తగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. బరక అనేది లేకుండా చక్కగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ పంచదార తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ ఆయిల్ కూడా తీసుకొని అదే జార్లో వేసుకోండి. దానికి నేను ఒక 3 యాలక్కాయలను కూడా వేసుకొని ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే చక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఆ మిక్సింగ్ బౌల్లోనే ఒక కప్పు పంచదారకి 1.5 కప్పు గోధుమ పిండి అలాగే అరకప్పు శనగపిండి. మీకు శనగపిండి పడదా అయితే ఇబ్బంది ఏం లేదు. చక్కగా 2 కప్పులు గోధుమ పిండియే వేసుకోండి. అయినా కూడా సేమ్ ఇదే టేస్ట్ తోటి చాలా బాగుంటాయి. దీనిలోనే చిటికెడంత ఉప్పు అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని ఇలా బాగా జల్లించుకోవాలి పిండంతా. మిగిలిపోయిన వేస్ట్ని చక్కగా పడేసేసి ఈ పిండిలోనే 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, అది 1 టేబుల్ స్పూన్ అంత వేసుకొని పిండి మొత్తాన్ని చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం పంచదారని ముందుగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది. లేదంటే ఆ పలుకులు తగులుతూ కలపడానికి చాలాసేపు పడుతుంది. ఇలాగ మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం దేంట్లో అయితే మనం బిస్కెట్స్ని బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కుక్కర్ని కానీ లేదా బాండీని కానీ పెట్టుకొని వేడి చేసుకోవాలి. నేనైతే ఇలా ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను. దాన్ని చక్కగా వేడి చేసుకోవడం కోసం పొయ్యిలిగించుకొని మూత పెట్టుకోవాలి. లోపల ఉండే గ్యాస్కెట్ని తీసేసి దాన్ని బేక్ చేసుకోవడానికి ముందుగా హీట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం దేంట్లో అయితే బిస్కెట్స్ తయారు చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేట్కి చక్కగా ఇలా ఆయిల్ రాసుకొని దానిపైనే కొంచెం గోధుమ పిండిని వేసుకున్నామంటే బిస్కెట్స్ అనేటువంటివి అతుక్కోకుండా ఉంటాయి. ఎక్స్ట్రా పిండినంతా ఇట్లాగా తీసేసేయాలి. ఇప్పుడు ఆ ప్లేట్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బిస్కెట్స్ పిండి ఉంది కదండి, దాన్ని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. లేదు మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా చిన్నగా ఇలా ఒత్తుకొని దాంట్లో పైన గార్నిష్ కోసం జీడిపప్పును పెడుతున్నాను. ఇలా చిన్న చిన్న ముద్దలుగా మనం పూరీకి చేసుకుంటాం కదండి, అలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని జస్ట్ ఊరికే అలా లైట్గా ప్రెస్ చేసి మధ్యలో జీడిపప్పు కానీ ఏదో ఒక డ్రై ఫ్రూట్ మీకు కిస్మిస్ కానీ ఏది ఇష్టమైతే అది పెట్టేసుకొని అన్ని బిస్కెట్స్ని ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఏదైనా షేప్ ఇష్టం అనుకోండి, అలా చిన్న ముద్ద చేసుకొని అలాగైనా చేసుకోవచ్చు. ఇదైతే ఈజీ ప్రాసెస్గా ఉంటుంది, చాలా త్వరగా చేసుకోవచ్చు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ ప్యాన్ అయితే కనుక బాగా వేడిగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇవన్నీ ప్లేట్స్ పెట్టేసేసుకొని ఒక ప్లేట్ మీద ఒకటి పెడితే అతుక్కుపోతుంది కాబట్టి మధ్యలో అలా కప్ పెట్టాను, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు ఇలాగే మీరు సేమ్ ఇదే ప్రాసెస్ని ఇడ్లీ కుక్కర్లో అయినా కూడా ఇడ్లీ ప్లేట్స్ పైన లైట్గా ఆయిల్ రాసుకొని దానిపైన గోధుమ పిండిని వేసుకొని దానిపైన పెట్టుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లో బేక్ చేసుకునేటప్పుడు మర్చిపోకుండా గ్యాస్కెట్ని తీసేసి ఉట్టిగా మూత మాత్రమే పెట్టి దానిపైన విజిల్ పెట్టి ఒక 15 నిమిషాల పాటు కనుక పెట్టామంటే లోపల బిస్కెట్స్ అనేటువంటివి చక్కగా కుక్ అవుతాయి. ఇలా లైట్గా మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా బాగా మంచిగా కలర్ మారి సూపర్ టేస్టీగా క్రంచీగా ఉండే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి, కొంచెం చల్లారాక ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సూపర్ టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని యాడ్ చేసుకోండి.